చలో. సో ఐఐటి బాంబే నుంచి నాకు ఇన్విటేషన్ వచ్చింది. నేను ఇప్పుడు సంక్రాంతి వెకేషన్లో మా ఇంటి దగ్గర ఉన్నా. సో ఇంటి దగ్గర నుంచి హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్లో 19 days ఉండాలి అక్కడ. దాని తర్వాత అంటే నా రూమ్లో నేను 19 days ఉండాలి. దాని తర్వాత ఐఐటి బాంబేకి ఆఫ్ చేయాలి. సో ఇంకా ఏంటంటే టికెట్ బుక్ చేస్తుంటే ఐఆర్టీసీ అంటే ఒక ఇష్యూ వచ్చింది. పాస్వర్డ్ మర్చిపోయినా. సో అట్లా కొంచెం ఇబ్బంది అయింది. చూడాలి, ఇంకా టికెట్ అయితే బుక్ చేయలేదు. మేబీ నేను ఎట్లా అంటే ఏదైనా సరే అని ఒకటి ఫిక్స్ అయినా, ఐదర్ టికెట్ ఆర్ ఇట్లా ఐదర్ ట్రైన్లో అయినా లేకపోతే బస్లో అయినా అని ఫిక్స్ అయినా. కాకపోతే బస్లో అయితే పోయినసారి బస్లోకి వెళ్ళినా అంత చాలా ప్రైస్ అయింది, అంటే 1000 అట్లా అయింది. ట్రైన్ అయితే మేబీ ఒక 600-700లో అయిపోతే కొంచెం మంచిగా ఉంటుంది, అంటే ఇట్ వుడ్ బీ బెటర్ అనిపిస్తుంది నాకు. కాకపోతే చూడాలి, ఇంకా అదే చూస్తున్నా. ఇప్పుడు ఒక 1 hourలో తయారయ్యి మళ్ళీ స్టార్ట్ అవ్వాలి హైదరాబాద్కి. టికెట్ ఇది అంత ఎందుకు చెప్తున్నా అంటే నా ఎక్స్పీరియన్స్ని ఒక వీడియో రూపంలో అంటే బాంబేకి వెళ్ళిన ఎక్స్పీరియన్స్ని పోయినసారి లాస్ట్ టైం వాజ్ గుడ్ అండ్ చాలా మంచిగా అనిపించింది. ఇప్పుడు కూడా అట్లనే కొంచెం మంచిగా ఎక్స్పీరియన్స్ చేయాలని ఒక థాట్ ప్రాసెస్ ఉంది నాకు. 3 weeks later. ఫైనల్లీ రూమ్కి వచ్చేసిన. రేపే ఉంది, ఇంకా రేపైతే ఐఐటి బాంబేకి వెళ్ళిపోవాలి. అంటే రేపు స్టార్ట్ కావాలి. 31st January రేపు. యాక్చువల్గా నేను ఒక గుడ్ న్యూస్ చెప్తామని ఇక్కడికి వచ్చిన. అంటే క్రింద మా ఫ్రెండ్స్ ఉన్నారు. సో నాకు అంత ఎంబారసింగ్ అనిపిస్తుంది. సో నేను అందుకే పైకి వచ్చిన. ఏంటంటే ఇంక్యుబేషన్ సెంటర్కి నేను అప్లై చేసిన అండ్ గెస్ వాట్, నేను దాంట్లో సెలెక్ట్ అయినా. అండ్ చాలా మంచిగా అనిపిస్తుంది. చూడాలి ఇక. అంటే మా ఫ్రెండ్ ఆల్రెడీ పొద్దున తత్కాల్ టికెట్ బుక్ చేశాడు. ఒకవేళ అది అంటే అది వెయిటింగ్ లిస్ట్లో పడింది. ఇఫ్ ఇన్ కేస్ అది క్యాన్సిల్ అయితే ఐ వుడ్ బి గోయింగ్ విత్ ఏమంటారు బస్లో వెళ్తా. దట్ వుడ్ బి బెస్ట్ వన్. ఆర్ ఎల్స్ ఏం ఆప్షన్ లేదు, ఆబ్వియస్లీ బస్లో వెళ్ళాలి. ఇప్పుడు ట్రైన్లో అంటే చాలా కష్టం అయిపోద్ది. అండ్ ఇంక్యుబేషన్ సెంటర్ అంటే ఫస్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రాసెస్ ఏంటిది అనేది చెప్తా అన్నారు. ఇంకా మెసేజ్ రాలేదు. నిన్న ప్రొద్దున వచ్చింది మెయిల్. యాక్చువల్గా నిన్న ప్రొద్దున యు ఆర్ సెలెక్టెడ్ ఫ్రమ్ ఇంక్యుబేషన్ సెంటర్, ఫైనల్ లిస్ట్ కూడా ఇచ్చేసారు. అంటే నిన్న ప్రొద్దున సెలెక్టెడ్ మెయిల్ వచ్చింది. సాయంత్రం లిస్ట్ పెట్టారు, అంటే ఏ కంపెనీస్ సెలెక్ట్ అయినాయని లిస్ట్ పెట్టారు. సో మంచిగా అనిపిస్తుంది ఎందుకో. ఆల్రెడీ అంతకుముందు కూడా ఒక దగ్గర ఇంక్యుబేషన్ సెంటర్లో సెమీఫైనల్స్లో సెలెక్ట్ అయినా, అండ్ ఇప్పుడు ఫైనల్స్లో సెలెక్ట్ అయింది. చాలా మంచిగా అనిపిస్తుంది, అంటే మోటివ్ బాగుంది. చూడాలి ఆడికి పోయిన తర్వాత ఏమంటారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే అందులో 3 passes ఉన్నాయి. యాక్చువల్గా నేను ఫ్రీ పాస్ ఒకటి తీసుకున్నా. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్లాటినంకి షిఫ్ట్ అవుదామని మోటివ్ ఉండే. ఇప్పుడు ప్లాటినంకి 999 ఉంది. సో అది తీసుకున్న తర్వాత మీకు పింగ్ చేస్తాం. ఓకే, బై దెన్. ఇప్పుడే లేచి స్నానం చేసుకొని డ్రెస్ వేసుకున్నాం. ఇప్పుడు మనం పోవాల్సింది మా అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. మా అమ్మాయి వాళ్ళ ఇంటికి కొద్దిసేపు ఉండి 10కి కదా, అంటే ట్రైన్ 10కి. నిన్న చెప్పాను కదా తాత్కాల్లో బుక్ చేశాను, అది ఇంకా వెయిటింగ్ లిస్ట్లోనే ఉందని. ఇప్పుడు అది 4కి వచ్చింది. చూడాలి, ఇంకా 3, 2 or 1 వస్తుంది. మేబీ 3 వస్తే సెట్ అవుతుంది అని మా ఫ్రెండ్ చెప్పాడు. చూడాలి. ఇంకా ఇప్పుడైతే రూమ్ నుంచి స్టార్ట్ కావాలి. స్టార్ట్ అయితే లెట్స్ సీ. మరి టైం అవుతుంది ఆల్రెడీ. ఇప్పుడు నా దగ్గర ఫోన్పేలో ఉన్నాయి మనీ. సో వీటిని మళ్ళీ లిక్విడ్ క్యాష్ తీసి అంతా టాస్క్ ఉంది. ఇప్పుడు గడ్డం కూడా తీపిద్దాం అనుకున్నాను కానీ మర్చిపోయినా. సరే మరి నేను స్టార్ట్ అయితే కాల్. ఫైనల్లీ మా అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చిన బోయినపల్లికి. అండ్ ఇక్కడ నుంచి 10కి ఉంది ట్రైన్ యాక్చువల్గా. సో మనం 10కి అక్కడికి వెళ్ళాలి. అండ్ టికెట్ విషయానికి వస్తే అది ఇంకా
ఏమంటారు వెయిటింగ్ లిస్ట్ 3 వచ్చింది. ప్రొద్దున యాక్చువల్గా 4 ఉండే, మా ఫ్రెండ్ గారు చెప్పిండు 4 ఉండే మామ ఖచ్చితంగా వస్తాయిలే లైట్ అని అన్నాడు. ఇప్పుడు 3కి వచ్చింది. చూడాలి ఇంకా మేబీ కన్ఫర్మ్ అవుతుందని ఒక థాట్ ప్రాసెస్ అవుతుంది నాకు. రైల్స్ కన్ఫర్మ్ కాకపోతే చూద్దాం వాట్ హ్యాపెన్స్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే అది ఈవెంట్ ఎక్కడ జరుగుతుందో నాకు అంత ఐడియా లేదు. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత చూడాలి ఒకసారి ఏమవుతుందో. అండ్ ఈ ట్రాఫిక్ అంతా చాలా డిస్టర్బింగ్ ఉంది. అంటే బోయినపల్లికి దగ్గరలో ఉంటుంది, పోస్ట్ క్వార్టర్స్ దగ్గర. ట్రాఫిక్ ఇక్కడ మొత్తం చాలా బాగుంటుంది ట్రాఫిక్ అట్లా. అండ్ దట్స్ ఇట్, బై. మళ్ళీ ట్రైన్ ఎక్కిన తర్వాత చూడాలి. ఇంకా ట్రైన్ ఎక్కిన తర్వాత వీలుంటే తీస్తా. యాక్చువల్గా అయితే ఇంకొక స్టోరీ జరిగింది ఏంటంటే లైక్ చెప్తా ఒక్క నిమిషం. ఇది ఇప్పుడు ఏదైతే ట్రైన్ ఉందో అది తత్కాల్ టికెట్లో బుక్ చేశాను. తత్కాల్లో కూడా వెయిటింగ్ వచ్చింది నాకు. ఫ్రెండ్స్ మోస్ట్ ఆఫ్ ఫ్రెండ్స్ ఏమన్నారంటే ఫ్రెండ్ అది అయిపోద్ది మామ, కన్ఫర్మ్ అయిపోద్ది అని అన్నారు. ఇక నాకు డౌట్ వచ్చింది. మా ఫ్రెండ్ మా అమ్మయ్య వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు, తెలిసిన వాళ్ళు. అడిగితే ఒక సొల్యూషన్ చెప్పిండు దానికి ఏం చేయాలని. సో ఇక అది చేయాలి. మేబీ ఒకవేళ అది వర్కౌట్ అయితే అది, లేకపోతే ఇది కన్ఫర్మ్ అయితే ఆబ్వియస్గా దీంట్లోనే వెళ్తా. ఒకవేళ అది కన్ఫర్మ్ కాకపోతే ఈ ప్లాన్ని నెక్స్ట్ ఎగ్జిక్యూట్ చేస్తాం. సరే మరి. With a hell lot of journey, I'm off to Bombay and I'm at Dadar. It seems Dadar. Yes, I need to go to Powai, so I thinking of to book a Uber. చూద్దాం, let's see. ఇక్కడ ఆటోస్ ఎక్కడ ఏం పోవాలో తెలియదు కాబట్టి ఇప్పుడు ఊబర్ బుక్ చేసిన. మంచి ఇంటరాక్టివ్ అని ఉన్నాడండి. ఫేస్ అంతా ఖరాబ్ అయిపోయింది. బట్ యా, టు గెయిన్ సంథింగ్, టు లూజ్ సంథింగ్. యా, ఫైనలీ at IIT Bombay. So today I have what do you call that, iSummit, which is like incubation summit. Yeah, చూడాలి. ఇప్పుడైతే యాక్చువల్గా నిన్న వచ్చాను, కాలేజ్కి వచ్చాను. బట్ నేనంతా అప్సెట్లో ఉండే, ఎందుకంటే నేను ఆల్రెడీ ట్రైన్ బుక్ చేసుకున్నా అండ్ ట్రైన్ కూడా క్యాన్సిల్ అయిపోయింది. సో నేను జనరల్ వచ్చేసేసరికి అట్లా అయిపోయింది. అంటే జనరల్లో తెలుసుగా బాంబే రైల్స్లో ఎట్లుంటుందో. సో యా, ఇప్పుడైతే ఐఐటి బాంబేలో ఉన్నా. చూడాలి ఇంకా. ఇప్పుడైతే నాకు ఈవెంట్ అది ఉంది, ఇంక్యుబేషన్ సమ్మిట్ ఉంది. అప్పుడు ప్రజెంట్ చేసేటప్పుడు మీకు చూపెడతా. వెరీ గుడ్ యాక్చువల్లీ. అంత పోయినసారి అంత ఏం లేదు. పోయినసారి అంటే మేబీ క్రౌడ్ తక్కువ ఉన్నా లేకపోతే ఏదో, కానీ పోయినసారి అయితే నాకు చాలా మంచిగా అనిపించింది ఈవెంట్. అండ్ దిస్ టైం కొన్ని ఫ్లాస్ ఉన్నాయి అనిపిస్తుంది నాకు. అండ్ యా, ఇప్పుడు పిక్ తీసుకుందాం అనుకుంటున్నా. ఎందుకంటే ఆల్రెడీ పోయినసారి ఫస్ట్ టైం వెళ్ళినా అండ్ ఇది సెకండ్ టైము. అండ్ ఇక్కడ కూడా సెకండ్ ఎడిషన్ అని ఉంది. ఒక్క నిమిషం, సెకండ్ ఎడిషన్ ఆఫ్ ఈ సమ్మిట్ అని ఉంది. సో నాకు కూడా యూజ్ అవుతుంది. అంటే ఎందుకంటే ఆల్రెడీ ఈ సమ్మిట్ ఎప్పటి నుంచో వస్తుంది, కాకపోతే సెకండ్ అంటే ఫస్ట్ ఎడిషన్ అంటే రీసెంట్ టైమ్స్లోనే ఎంటర్‌ప్రెన్యూర్స్ ఎక్కువైపోయారు. మళ్ళీ స్టార్టప్స్ కూడా బాగా వచ్చినాయి కదా, స్టార్టప్ కల్చర్ కూడా పెరిగింది. సో దానివల్ల దానివల్ల బాగా మంది రావడం జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ పిచ్చి రష్, మామూలు రష్ కాదు అసలు. టికెట్ తీసుకోవడానికి మేబీ 2 hours ఇవ్వడం కావచ్చు అట్లా. అండ్ నేను వచ్చిన రోజే ఎందుకో ఏమో తాత్కాల్ టికెట్స్ బుక్ కాలేవు, మళ్ళీ నార్మల్ టికెట్స్ కూడా బుక్ కాలేవు. సో ఎండ షాడో పడుతుంది. సో నేను ఉండడమే
నార్మల్గా కొంచెం ఫేర్కి తక్కువ ఉంటా, అట్లాంటిది షాడో పడుతుంది. యా ఇంకా టైం కాలేదు, 11కి అన్నారు. యాక్చువల్గా యాప్లో 10కి అని చూపెట్టింది, కానీ నేను 10కి లోపలికి వెళ్దామని ఇంక్యుబేషన్ సబ్మిట్ అని నేను చెప్తే వాళ్ళు ఏమన్నారంటే ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ 11, సో యూ కెన్ గో టు కాన్వకేషన్ హాల్ అన్నారు. కాన్వకేషన్ హాల్లో ఎవరో ఫౌండర్ వస్తున్నారు. ఐ డోంట్ నో అబౌట్ హిమ్, బట్ చూద్దాం ఎవరో ఫౌండర్ వస్తున్నారు. బట్ మ్యాక్సిమం నెట్వర్క్ చేయడానికి ప్రయత్నిస్తా, ఎందుకంటే నెట్వర్క్ ఈజ్ నెట్వర్క్ రైట్. మన స్టార్టప్స్కి అయితే నెట్వర్క్. సో దాని గురించి ఇంకా యాక్చువల్గా నేను ఏమనుకుంటున్నా అంటే ఈ వీడియో కనుక హిట్ అయితే స్టార్టప్స్ మీద కంటెంట్ క్రియేషన్ చేద్దామని ఒక మోటివ్ ఉంది. అండ్ అసలు వీడియో క్వాలిటీని పట్టించుకోకండి, ఎందుకంటే నేను ఇది నా కోసం తీసుకుంటున్నా. లైక్ అంటే ఫ్యూచర్లో ఏమైనా చేద్దామని అనుకునే మోటివ్లో ఉంటే ఒక్క నిమిషం హ్యాపెనింగ్ ఉదర్ సే జానా యాక్చువల్గా చాలా మంది ఉన్నారు అండ్ మంది కూడా తగ్గిపోయారు ఇప్పుడు. సో నీడ్ టు గో టు ఎర్లీ. ఓకే దెన్ సీ యూ ఇన్ దట్ ఈవెంట్. యా ఇప్పుడు కాన్వకేషన్ హాల్కి వచ్చినాము అండ్ చాలా బాగుంది. ఎందుకంటే ఈవెంట్ అట్మాస్ఫియర్ కూడా బాగుంది. సో ఇప్పుడు చూడాలి ఏమైతే. ఆ ఫౌండర్ వస్తున్నారు, ఆ ఫౌండర్ది ఏంటో ఒకటి తెలియదు నాకు. అండ్ ఐఎమ్ గోయింగ్ టు సీ హిమ్. ఐ థాట్ ఆయన గురించి తెలుసుకున్నాక మీకు చెప్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకు ఎందుకో. దట్ వుడ్ బి బెటర్. మన తెలుగు వాళ్ళు ఎవరైనా అడిగినా సరే, లేకపోతే హిందీ వాళ్ళతో నెట్వర్క్ చేసినా సరే, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ నార్త్ వాళ్ళే ఉన్నారు, ఎందుకంటే నార్త్లో స్టార్టప్ కల్చర్ ఎక్కువ ఉంది. అండ్ నేను ఇది రాగా పెట్టేస్తా ఎందుకంటే నాకు ఒరిజినాలిటీ కావాలి. సో దానికోసం నేను ఈ వీడియోని రాగానే పెట్టేస్తున్నాను, ఏం ఎడిటింగ్ అట్లాంటివి ఏం చేయను. అండ్ మోర్ ఓవర్ నేను ఎన్ని క్లిప్స్ మాట్లాడినా, ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ నేను ఏమైనా తక్కువ మాట్లాడితే ప్లీజ్ ఫర్గివ్ మీ. అండ్ యా ప్రెటీ గుడ్ యాక్చువల్లీ, అంటే మరీ అంత ఏం లేదు. పోయినసారి లిటరలీ పోయినసారి ఎవరు వచ్చారు, ఓలా ఫౌండర్ వచ్చాడు. ఎస్ ఓలా ఫౌండర్ అండ్ చాలామంది వచ్చారు పోయినసారి. యాక్చువల్లీ పోయినసారి వాజ్ గుడ్ రైట్, అంటే దానికన్నా ముందు చాలా బాగా అయింది. అండ్ let me show you the crowd, give me a sec. Here the crowd, actually no one is there, but yeah చూడాలి. అంటే ఇంకా రాలేదు ఎవరు, టైం కాలేదు అంతే. ఐ మీన్ ఇప్పుడు 10:04 అవుతుంది, 10:30కి అనుకుంటా. ఇట్ సీమ్స్ 10:30కి స్టార్ట్ అయింది. అండ్ అసలుకి ఇది ఇంపాక్ట్ వస్తుంది కదా. సర్లే ఓకే దెన్. ఇప్పుడు వీడియో కంటెంట్ అయితే ఏం లేదు. నేను ఒకటి అనుకుంటున్నా ఏంటంటే, నాది రీసెర్చ్ బేస్ మీద నేను మన వాళ్ళతో ఏమంటారు వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి వాళ్ళని కొంచెం ఇంటరాక్ట్ అయ్యి నా సైకాలజీ బేస్డ్ మీద కొన్ని క్వశ్చన్స్ అడుగుదామని ఉండే. యాక్చువల్లీ నా స్టార్టప్ దాని మీద ఉంది. సో దాని గురించి మేబీ అడుగుతా కావచ్చు. యా ఇక్కడ చాలామంది ఇన్వెస్టర్స్ వచ్చారు. అండ్ రిచ్ మైండ్స్ అయితే లైక్ ఏమంటారు ఎంటర్‌ప్రెన్యూర్ మైండ్స్ అయితే చాలామంది వచ్చారు. మెనీ పీపుల్ వచ్చి వాళ్ళ మోటివ్స్ని చెప్తా ఉంటే లైక్ నాకు అనిపిస్తుంది ఐఎమ్ స్టిల్ ఇంకా డెవలప్మెంట్ స్టేజ్లో అనిపిస్తుంది. బట్ యా చూద్దాం, లెట్స్ హ్యాపెన్స్. ఇప్పుడైతే లైక్ నేను నార్మల్గా వ్యాలిడేషన్ అడుగుతారు, దాని తర్వాత పిచ్ డెక్ ఉంటుంది. పిచ్ డెక్ వాజ్ లైక్
పీక్స్లో ఉంటుంది. అండ్ ఒక ఫ్రెండ్ కలిసాడు, అతని స్టార్టప్ ఐడియా ఏంటంటే లైక్ DBMSని డెవలప్ చేస్తుండు. అంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమే, కాకపోతే అది మేనేజ్ చేసేది ఏంటంటే స్ట్రక్చర్డ్ డేటాని, అన్స్ట్రక్చర్డ్ డేటాని, లైక్ అన్ని లాంగ్వేజెస్ని మేనేజ్ చేసే ఒక ఏమంటారు ఒక అప్లికేషన్ తయారు చేసిందంట, ఆల్రెడీ డెవలప్ చేసిందంట. అది ఎట్లా డెవలప్ చేసినావు అని అడిగితే లైక్ చెప్పాడు, నాకు కొన్ని థింగ్స్ చెప్పాడు. అవి అంటే అవి పబ్లిసిటీ చేయకూడదు, సో నేను దాంట్లో పెట్టట్లేదు. అండ్ మోరోవర్ చాలా బాగుంది ఇక్కడ ఎన్వైర్న్మెంట్ కూడా. లైక్ ఎంటర్ప్రినర్స్ అందరూ వచ్చి లైక్ ఒక దగ్గర మీట్ అవ్వడం, ఇది అంతా బాగా నడుస్తుంది. బట్ చూడాలి, లెట్ సీ వాట్ హ్యాపెన్స్. అండ్ అందరూ మంచిగా రిచ్గా రెడీ అయ్యి వచ్చారు. నేను చూడ ఇట్లా 4GAI. Okay. The company name is DBMS company, and the company name is 4GAI. You can follow LinkedIn account. Excuse me. Actually, I am shooting a YouTube video. So, could you please explain your startup idea? Yeah. Take your own time. So, I'm from Login to Explore. Our product is JSON Power DB. We are making a database and a database management system, which is similar to like you've heard of other database management systems like MySQL, MongoDB. Yes. We're making our own database where we provide something that works on all kinds of data, structured, semi-structured, and our database is really low code. So any company that uses us will really decrease their application development effort by like around 70%, because it's very easy to use, so you don't need to invest in like really expensive experts, database administrators who have to spend hours managing database. Yes. So, and it's also really fast in queries. It's faster than anything present in the market. You're already developed, right? Yes. Okay. Then have you know about your competitors? Who are you? Yes, our competitors are actually really big. It's MongoDB and MySQL. Okay. So It's a huge one. You are going to revolution. yes, but we have our niches. Like what we are doing is we are persisting all of their pros, like all the pros and cons, all the pros that are there in the other ones are there in us as well, and the cons that are there in them, we are overcoming that. Okay. So we have a place in the market, I think, and the market is growing a lot for cloud. What's your startup name is? The name of the startup is Login to Explore, Login to Explore. Wow. and the database is JSON Power DB. JSON Power DB. Okay, thank you. చాలా టైర్డ్ అయిపోయినా, అంటే లైక్ మధ్యలో తీద్దాం అనుకున్నలే కానీ ఇంకా టైం దొరకలేదు. అండ్ వాద్వాని ఇంక్యుబేషన్ సెంటర్ వాళ్ళు తీసుకుంటా అన్నారు నన్ను. అండ్ వాళ్ళు చెప్తా అన్నారు ఒక 1 month లోపల చెప్తా అన్నారు. అండ్ ఫీల్ గుడ్, మంచిగా ఉంది ఫీలింగ్. అండ్ ఇంకోటి ఏంటంటే అంతకుముందు ఆడిటోరియంకి వెళ్ళినా కదా, ఆ ఆడిటోరియంలో ఏం ఈవెంట్ కాలేదు, లైక్ అనింది కానీ నేను మధ్యలో వచ్చేసిన, ఎందుకంటే ఈ ఈవెంట్ మెయిన్ కదా, సో ఈ ఈవెంట్కి వచ్చేసిన. అండ్ ఒక ఫౌండర్స్ నుంచి, ఒక పెద్ద స్టార్టప్ ఫౌండర్స్ నుంచి ఇన్పుట్స్ తీసుకోవడం నాకు మంచిగా అనిపిస్తుంది. బట్ కొంత దారుణంగా అయిపోయింది నేను. సో ఇప్పుడు ఆఫ్ టు హోమ్, ఇంటికి వెళ్ళిపోవాలి. అండ్ ఇక్కడ కంటెంట్ ఏమి ఇవ్వలేకపోతున్నా, ఎందుకంటే లైక్ డ్యూ టు సమ్ రీజన్స్, సారీ. అండ్ చాలా బాగుంది యాక్చువల్గా. పోయినసారి కన్నా పోయినసారి ట్రిప్ బాగుండే. బట్ ఏం కాదు, వచ్చినందుకు ఒక లాభం జరిగిందిలే. అండ్ నేను నార్మల్గా ఇక్కడ ఈవెంట్లో బిజీ ఉండే. అండ్ మా కాలేజ్ నుంచి లైక్ పోస్ట్ వచ్చింది నాకు, లైక్ ఎట్లా అంటే ఇన్స్టాగ్రామ్ పోస్ట్, లైక్ కంగ్రాచులేషన్స్ అని, యు ఆర్ రిప్రజెంటింగ్ అవర్ కాలేజ్ అనుకుంటా అట్లా వచ్చింది మా కాలేజ్ నుంచి. ఇలాంటివి చూస్తే కొంచెం మంచిగా అనిపిస్తుంది, డోపమైన్ హిట్ గట్టిగా తగులుతుంది.
చాలా క్రౌడ్ ఉన్నారు అక్కడ. సో ఇక్కడికి సైడ్కి వచ్చేసి ఇక బ్లాగ్ తీయాలి కాబట్టి ఐఎమ్ డూయింగ్. ఇఫ్ ఇది కనుక హిట్ అయితే ఖచ్చితంగా నేను కంటెంట్ క్రియేషన్ చేస్తాను. దట్స్ మై ప్రామిస్. నేను అనుకున్న స్కేల్కి రీచ్ అయితే ఇది ఖచ్చితంగా నేను దీని మీద ఇది ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మీద కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేస్తాను. నేను ఏం చేయలేదు అంతా, అంటే ఆ ప్రజెంటేషన్ కూడా అంతా బాగా చేయలేదని నా ఒపీనియన్ వస్తుంది. కాకపోతే అంటే సోగా ఇచ్చాను, ఓకేగా ఇచ్చాను అనిపించింది. అయినా కూడా వాళ్ళు దే లైక్ యాక్చువల్లీ ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. సో నేను టికెట్ బుక్ చేసుకున్నా. ఇట్ లైక్ బస్ టికెట్ బుక్ చేసుకున్నాను. ఆటోలో నాతో, అంటే నేను ట్రైన్లో నాతో కాలేదు. ట్రైన్లో దట్టు ఇప్పుడు నెత్తిన వస్తుంది. ట్రైన్లో నెత్తిన వేయలేదు. సో చూడాలి. బస్సు వుడ్ బి బెటర్ వన్. వండుకోనికైనా దేనికైనా బస్సు చాలా మంచి ఆప్షన్. అండ్ బస్సులో ప్రిఫర్ చేసినట్టు అనిపిస్తుంది. నాకు ఏమో తేడా కొడుతుంది అనిపిస్తుంది. ఇంకా నిద్ర వస్తుంది. మోస్ట్ ప్రాబబ్లీ 2 days అయితే నిద్ర లేదు. ఎస్టర్డే వాజ్ లైక్ నేను సర్చింగ్లో ఉండే, నా కాంపిటేటర్స్ ఎవరు ఇవన్నీ సర్చింగ్లో ఉండే. అండ్ సర్చింగ్ అంటే ఐ మీన్ పిచ్ డెక్కింగ్కి ప్రిపరేషన్లో ఉండే. అండ్ డే ఆఫ్టర్ అంతే, దానికన్నా ముందు రోజు ఐఎమ్ లైక్ నేను ట్రైన్లో వచ్చిన కదా, దట్టు జనరల్ బోగి. మైండ్ ఫక్డ్. కొన్ని ఇంటరాక్షన్స్ అయితే చేసిన, అవి మీకు వస్తాయి, వచ్చే ఉంటాయి మేబీ. అంటే ఐ మీన్ నేను ముందే పెట్టే ఉంటా, వచ్చే ఉంటాయి. ఆ ఇంటరాక్షన్స్ యూస్ చేయండి. వుడ్ బి బెటర్ వన్. ఒక ఆమె DBMS ఛాలెంజ్ ఉంది, ఇంకొకరిని ఏమో 1 stop డెస్టినేషన్. సేమ్ అలానే వచ్చింది. అంటే నేను ఇనిషియల్ స్టేజ్లో ఉన్నప్పుడు సేమ్ ఇదే ప్రాసెస్. అంటే వాడు ఏదైతే సంబడి ఒక పీపుల్ ఏదైతే అనుకున్నాడో సేమ్ అదే నేను అనుకున్నది. బట్ దాన్ని డెవలప్ చేసుకుంటా ఐ మీన్ దాన్ని రీమోడిఫికేషన్ చేసుకుంటా ఇక్కడ దాకా తీసుకొచ్చినాం. అండ్ మోడిఫికేషన్స్ ఆర్ ఇండీడ్ రైట్. సో ఇట్లా కూడా అనిపిస్తుంది నాకు. లైక్ ఎట్లా అంటే ఒక ఐడియా బాగాలే అన్నాడంటే అది ఇన్వెస్టర్స్ తప్పు కాదు, లేకపోతే అది నీ తప్పు కాదు. కరెక్ట్గా నువ్వు కన్వే చేయలేవు అంతే. చాలా డిఫరెన్స్ ఉంటుంది దానికి. ఇప్పుడు నీ దగ్గర ఒక ఫెంటాస్టిక్ ఐడియా ఉంది, దాన్ని నువ్వు రిప్రజెంట్ చేయాలనుకుంటే త్రూ PPTతోనే రిప్రజెంట్ చేయాలి. ఆర్ ఎల్స్ నీకు రిప్రజెంట్ చేయాలనే ఒక ఆప్షన్ వస్తే త్రూ వర్డ్ అన్న PPT అన్న తీసుకో. ఎందుకంటే సడన్గా నీకు అంత అంటే ఇప్పుడు నా లాంటి ఎక్స్ట్రోవర్ట్స్ అయినా సరే, లేకపోతే కొంతమంది ఎక్స్ట్రోవర్ట్స్కి ఏం కాదు, లైఫ్ స్టోరీ అది. కాకపోతే బీయింగ్ అన్ యువర్ ఇంట్రోవర్ట్, సో నీకు నెట్వర్క్ చేయాలనుకొని అంత స్కిల్స్ లేకపోతే, అంటే లైక్ వాళ్ళతో మాట్లాడడానికి కమ్యూనికేషన్ లేకపోతే అక్కడ దెబ్బతీస్తుంది. అండ్ మోర్ ఓవర్ అక్కడ దెబ్బ పడితేనే అదే మెయిన్ థింగ్. ఒక్కసారి నువ్వు కనుక నెట్వర్క్ని బిల్డ్ చేసుకుంటూ స్టార్ట్ చేసినావు అనుకో, దట్ వుడ్ బి బెటర్ వన్. అండ్ అనదర్ వన్ ఇస్ లైక్ నువ్వు వర్డ్తో ఎందుకు ఏమంటున్నా అంటే వర్చువల్ వర్డ్స్ ఉంటాయి అందులో, నువ్వు సొంతంగా రాసినవి ఉంటాయి. సో అప్పుడు ఇట్లా మాట్లాడాలని ఒక ఒపీనియన్ వస్తుంది. వాళ్ళకన్నా షేర్ చేసిన తర్వాత, అంటే నీ సర్కిల్లో ఉంటారు కదా పీపుల్, అలా షేర్ చేసిన తర్వాత ఇఫ్ ఇన్ కేస్ దాంట్లో నీకు ఏమైనా ఫ్లాస్ కనబడితే ఆర్ ఎల్స్ ఇంకేమైనా వర్డ్స్ మిస్లీడింగ్గా కనిపిస్తే దాన్ని తీసేసుకోవచ్చు. దట్ వుడ్ బి బెటర్ వర్డ్. అండ్ అది అంతా మన మీద డిపెండ్ అయి ఉంటుంది. నువ్వు ఎంత ఇంట్రోవర్ట్ అయినా ఎంత ఎక్స్ట్రోవర్ట్ అయినా మన మీద డిపెండ్ అయి ఉంటుంది. హౌ ఆర్ యు ఆర్ కన్వేయింగ్. అంటే నీకు ఒకవేళ స్టేజ్ ఫియర్ ఉంటే మాత్రం నువ్వు దీనికి ఫిక్స్ అయిపో. ఒకవేళ నువ్వు స్టేజ్ ఫియర్ ఉండి స్టార్టప్ పెడదాం అనుకుంటే ఆ స్టేజ్ ఫియర్ని బయటికి తీస్తా. రాదర్ నీకు 3 ఆప్షన్స్ ఉంటాయి. రాదర్ క్విట్ దట్, ఆర్ నువ్వు వర్డ్లో చేసి వాళ్ళని కాంటాక్ట్ అవుతావా, లేకపోతే డైరెక్ట్ కాంటాక్ట్ అవుతావా.
that depends on you. That's what it is. ప్రొద్దున ఎంత నర్వస్ ఉన్నానో ఇప్పుడు అంత రిలాక్స్గా ఉన్నా మంచిగా అనిపిస్తుంది. బట్ నితిన్ వస్తుంది అంటే మైగ్రేన్ ఉంటుంది కదా, మైగ్రేన్ వస్తుంది. మంత్లో 2 times రాను ఊకోవచ్చు మైగ్రేన్. నాకు మైగ్రేన్ పీరియడ్స్ లెక్క వస్తూనే ఉంటాయి. ఒకసారి అన్నయ్య వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళు యాక్చువల్గా వాళ్ళు గేట్వే ఆఫ్ ఇండియా దగ్గర ఉన్నారంట. సో వాళ్ళని రిసీవ్ అంటే వాళ్ళని రిసీవ్ ఏం చేసుకోవాల్సిన లేదు. వాళ్ళు 5:30 వరకు వాళ్ళు ఇక్కడ ఉంటే ఇట్ వుడ్ బి బెటర్ వన్. ఇప్పుడు 3:42 అవుతుంది. 5 అంటే నేను ఇంకా 5:30కి వెళ్ళిపోతాను. నేను 3:42 అంటే ఇంకా 1.5 hour అంతే, అంత మించి ఎక్కువ ఏమి ఉండదు. అండ్ నేను అక్కడికి వెళ్ళి మంచిగా బస్ కోసం వెయిట్ చేసి బస్ ఎక్కేసి ఐ నీడ్ టు స్లీప్. చాలా కష్టం అవుతుంది నాకు. అండ్ మోర్ ఓవర్ ఈ హెడేక్ నన్ను ఇంకా సాగొడుతుంది. మైగ్రేన్. సరే ఇది ఇప్పుడు రివ్యూస్ అడుగుదాం కొంతమందిని లాస్ట్కి. అది లాస్ట్కి పెడదా, లాస్ట్కి పెట్టి పోవడమే. బ్యాగ్ వేసుకొని వచ్చేసిన. యాక్చువల్లీ దే గేవ్ దిస్. టెక్ ఈవెంట్స్కి వెళ్తే ఇది ఒక అడ్వాంటేజ్ ఏంటంటే లైక్ ఫ్రీబీస్ చాలా వస్తాయి. నల్లా నల్లా ఉండాలి కొంచెం తెల్లారే సరిగానే చాలామంది స్పాన్సర్ చేసారు కదా దీనికి. లైక్ మనం ఏంటంటే స్పాన్సర్స్ ఇప్పుడు మా కాలేజ్లో కూడా ఒక హ్యాకథాన్ ఈవెంట్ ఉంది. సో అది చాలా పెద్ద చేస్తారు. నాకు అనిపిస్తుంది ఏంటంటే లైక్ నేను దాంట్లో ఉన్నాను విత్ ఇస్ లైక్ పబ్లిసిటీ టీమ్. వెళ్ళాలి వేరే కాలేజెస్కి వెళ్ళి ఇట్లా పబ్లిసిటీ చేయాలి, ఆ టీంలో ఉన్నాను. అండ్ చాలా దీనికైతే చాలామంది స్పాన్సర్స్ ఉన్నారు. ఎక్స్క్యూజ్ మీ, యాక్చువల్లీ ఐఎమ్ యూట్యూబర్. ఐ నీడ్ ఓకే. వచ్చే ఛానల్ నేమ్, వాట్స్ యువర్ ఛానల్ నేమ్? No, my channel. We are not channels. हमारा channels नहीं. Okay. Well, how is your journey in IIT Bombay? I mean, not in studies. I'm talking about E-Summit journey. Nice. What's yours? I think you are introverts, right? Okay then.